గణేశాయ నమః. శివద్వేషి అయిన దక్ష ప్రజాపతి అయిష్టంగానే తన కూతురు సతిని శివునికిచ్చి వివాహం జరిపించాడు. ఒకానొక దేవసభలో శివుడు తనకి నమస్కరించలేదు అన్న ఉక్రోషంతో బ్రహ్మ విష్ణువులు వారిస్తున్నా వినకుండా శాస్త్ర విరుద్ధమైన నిరీశ్వర యజ్ఞానికి సంకల్పించుకున్నాడు. ఆ యజ్ఞానికి శివుని తప్ప అందరినీ ఆహ్వానించాడు. చాలామంది అయిష్టంగానే యజ్ఞానికి హాజరయ్యారు గాని వారిలో దదీచి, గౌతముడు మొదలైన మహర్షులు మాత్రం దక్షుణ్ణి ధిక్కరించి యజ్ఞాన్ని బహిష్కరించి వెళ్ళిపోయారు. నిర్వికారుడైన శివునికి ఇదంతా ఏమీ పట్టలేదు. కానీ నారద మహర్షి ద్వారా విషయం తెలుసుకున్న సతీదేవి మాత్రం శివనిందను సహించలేక ఆగ్రహంతో రగిలిపోయింది. ఎంతైనా దక్షుడు తన తండ్రి కాబట్టి శాంతించి పరమేశ్వరునితో, నాదా మనం కూడా ఆ యజ్ఞానికి వెళ్దామా అని అడిగింది. అప్పుడు శివుడు, పిలవని పేరంటానికి వెళ్ళటం చావుతో సమానం సతీ, వద్దు అని వారించినా వినకపోతే, ఎంతైనా దాక్షాయనివి కదా, నీవు నా మాట ఎందుకు వింటావులే అని అన్నారు. అంతే. అప్పటి వరకు శాంతంగా ఉన్న అమ్మ, నేను కేవలం శివశక్తినని, ఇక మీదట దాక్షాయనిగా ఉండబోను అని నిశ్చయించుకుని నందీశ్వరును వెంట పెట్టుకుని దక్షయజ్ఞానికి బయలుదేరి వెళ్ళింది. దక్షవాటికకు చేరుకుని తిన్నగా అక్కడ ఉన్న ఒక సింహాసనం పైన కూర్చుంది. హఠాత్తుగా వచ్చిన అమ్మవారిని చూసి అక్కడున్న బ్రహ్మాది దేవతలంతా భక్తితో 2 చేతులు జోడించి నమస్కరించారు. ఈ లోపల అక్కడికి వచ్చిన దక్షుడు సతీదేవితో, సతీ, నిన్ను యజ్ఞానికి పిలుద్దామని అనుకున్నాను, కానీ నీతో పాటు అమంగళ స్వరూపుడైన హరుడు కూడా వస్తాడు. భిక్షాకపాలాన్ని చేతపట్టుకుని అతను ఈ యజ్ఞానికి రావటం కంటే రాకపోవటమే మేలు అని అనిపించి పిలవలేదు అని నోటికొచ్చినట్టు పలికాడు. అంతే. వెంటనే అమ్మ లేచి, ఆహా, నువ్వు సమర్పించే ఆహుతుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడనుకున్నావా ఆ శివుడు? శివుడు లేని ఈ యజ్ఞంలో నువ్వు పెట్టే మృష్టాన్నాన్ని భుజించటానికి వచ్చాననుకున్నావా? బ్రహ్మ విష్ణు శివాత్మకమైన ఆ శివుడే లేకపోతే నీవు తలపెట్టిన ఈ యజ్ఞానికి ఫలాన్ని ఎవరిస్తారు అనుకున్నావు అని శివతత్వాన్ని బోధించి రౌద్ర రూపంలో అందరూ చూస్తూ ఉండగానే, హే దక్ష, ఇక మీదట నీవు నా తండ్రిగా ఉండే అర్హతని కోల్పోయావు అని అంటూ అక్కడికక్కడే యోగాగ్నిలో తన దేహాన్ని త్యజించి సతీ అవతారాన్ని చాలించి తిరిగి తన స్వస్వరూపమైన శివశక్తిగా నిలిచింది. ఇదే సతీ అవతార పరిసమాప్తి ఘట్టం. సర్వం శివార్పణమస్తు. స్వస్తి. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కృష్ణ సఖి.